పురాణాల్లో మనం దానం అనే వర్డ్ని మనం వినగానే అసలు మనకు మొదటగా గుర్తుకొచ్చేది పేరు ఎవరిదైనా ఉంది అంటే అది కర్ణుడి గురించే. సో ఇలాంటి కలికాలం అని అంటారు కదా, మనం బతుకుతుందంతా కలికాలమే కాబట్టి ఇలాంటి కలికాలంలో కూడా ఓ కర్ణుడు ఉన్నాడు. ఇంతకీ ఎవరా కర్ణుడు అనుకుంటున్నారా? సో కర్ణుడిగా అభివర్ణించడానికి కూడా ఒక పెద్ద కారణమే ఉంది. ఒక్కసారి ఆయన చేసింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోట్లు సంపాదిస్తారు చాలామంది, కోటీశ్వరులు ఈ మాట వింటూనే ఉంటాం. సో కోట్లు సంపాదించిన వారిని మనం ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉంటాం. బట్ కోట్ల రూపాయలు దానం చేసిన వారిని చాలా రేర్గా చూస్తూనే ఉంటాం. కానీ ఈ 85 ఏళ్ల త్యాగరాజన్ దాదాపు 6200 కోట్ల రూపాయలు దానం చేశాడు. అందుకే ఆయనను కలియుగ కర్ణుడిగా అంటే మాట్లాడుకుంటున్నారు ఆర్ ప్రస్తావిస్తున్నారు. కోట్ల రూపాయలు దానం చేసి ఇప్పుడు ఒక చిన్న ఇంట్లో కనీసం మొబైల్ కూడా లేకుండా చాలా సాధారణ జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. ఈయన త్యాగాన్ని గుర్తించింది భారత ప్రభుత్వం. అందుకే భారతదేశ అత్యున్నత పురస్కారం ఏదైతే ఉండిందో పద్మభూషణ్ అవార్డుతో ఆయనను సత్కరించింది. ఇంతకీ అసలు త్యాగరాజన్ ఎవరు, కామన్ మ్యాన్ నుంచి పద్మభూషణ్ స్థాయి వరకు ఎలా ఎదిగారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ త్యాగరాజన్, ఈయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1937 ఆగస్టు 25. ఆయన తమిళనాడు రాష్ట్రం చెన్నైలో జన్మించారు. మ్యాథ్స్లో గ్రాడ్యుయేషన్ అండ్ కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో మాస్టర్ డిగ్రీ కూడా చదివారు. 1961 ఆ ప్రాంతంలో అయితే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ఆయన జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఈయన పలు ఇన్సూరెన్స్ కంపెనీస్లో చాలా చిన్న ఉద్యోగిగా పనిచేస్తూ వస్తున్నారు. సో ఈ కంపెనీల్లో పనిచేస్తున్నప్పుడు ప్రజలకు డబ్బు వడ్డీకి ఇవ్వడం పట్ల అన్ని ఫైనాన్స్ కంపెనీస్ కూడా పాటిస్తున్నటువంటి రూల్స్ ఈయనకు అస్సలు నచ్చలేదు. సో అప్పు తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉంటారో గతంలో వాళ్ళకు అప్పులున్నాయా, అతని ఆదాయం ఎంత ఉంటుంది, ఇవన్నీ విషయాలు స్పష్టంగా చెప్పిన తర్వాతనే ఫైనాన్స్ కంపెనీలు యాక్చువల్లీ వాళ్ళకి లోన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇది కామనెస్ట్ థింగ్, మనందరికీ తెలిసిందే. సో ఇవ్వడానికి ధైర్యం చేసేవి కావు. ఇవన్నీ ఉంటేనే, ఇవన్నీ ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తే కానీ వాళ్ళకి లోన్స్ మంజూరయ్యేవి కాదు. దానికి తగ్గట్టుగా ఇంకా త్యాగరాజన్ నివసిస్తున్నటువంటి ఏదైతే చెన్నై చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎవరైతే ఉంటారో తమ జీవన ఉపాధి కోసం కావచ్చు, వాళ్ళందరూ కూడా ట్రాక్టర్స్ కానీ ట్రక్కులు కానీ ఇతర వాహనాల కోసం కొనుగోలు చేయడానికి బ్యాంకుల మీద చాలా మటుకి ఆధారపడేవారు. లోన్స్ ఇస్తే హ్యాపీగా కొనుక్కోవచ్చు, కొంచెం ఏదైనా కష్టం చేసుకోవచ్చు అనేటువంటిది. సో బ్యాంకులు ప్రజలకు ఎక్కువ వడ్డీలకు ఇప్పుడు కాదు అప్పటి నుంచి కూడా లోన్స్ ఇచ్చేవి. సో బ్యాంక్ అకౌంట్లు లేని వారికి ఇలాంటి అవకాశం కూడా అసలు ఉండేదే కాదు యాక్చువల్లీ. సో ఇవన్నీ త్యాగరాజన్ను కొత్తగా ఆలోచించేలా చేశాయట. సో ఆయనతో కొత్త అడుగులు వేయించాయి అని కూడా చెప్తూ ఉంటారు. 1974లో తన 37 ఏళ్ల వయసులో స్నేహితులు కావచ్చు, బంధువులతో కలిసి శ్రీరామ్ చిట్స్, ఇది చాలా మట్టుకి మనం విన్నాం, శ్రీరామ్ చిట్స్ గ్రూప్ను అయితే ఆయన స్థాపించడం జరిగింది. సో ప్రజలకు రుణాలు ఇవ్వడం ఒక ప్రాసెస్ అయితే తన దగ్గర పనిచేస్తున్న వారికి కూడా జీతాలు ఇవ్వడం మరొక ఎత్తు. సో శ్రీరామ్ ఫైనాన్స్లో పనిచేసే వారి జీతాలు బయటి ఉద్యోగాల కంటే కూడా జీతాలతో పోలిస్తే 30% చాలా తక్కువగా ఉండేవట. అయినప్పటికీ కూడా ఈ జీతాలకు పనిచేసే వారికి కూడా ఎక్కువే అని త్యాగరాజన్ అయితే చెప్తూ ఉంటారు. బికాస్ ఇతరులతో పోలిక ప్రోత్సహించాల్సిన విషయం కాదని కూడా ఈయన అంటారు. సో 1,08,000 మంది ఉద్యోగులున్న శ్రీరామ్ ఫైనాన్స్ విలువ 90,000 కోట్లు. జూలై నెలలో అయితే వీరి లాభం అక్షరాల $200 మిలియన్. సో వీటన్నిటి వెనక కూడా త్యాగరాజన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్క్ చేశాయని చెప్పొచ్చు. 2006లో శ్రీరామ్ ఓనర్షిప్ ట్రస్ట్ను ఆయన స్థాపించడం జరిగింది. 85 సంవత్సరాల త్యాగరాజన్ తన ఆస్తి మొత్తాన్ని కూడా అన్నిటినీ కూడా శ్రీరామ్ ఓనర్షిప్ ట్రస్ట్కి పూర్తిగా బదిలీ చేసేశారు. ఈ ట్రస్ట్ హోల్డింగ్ విలువ $750 మిలియన్ కంటే చాలా ఎక్కువగా ఉంది అనేసి మార్కెట్ లెక్క. సో ఇది భారతీయ కరెన్సీలో
6,200 కోట్ల రూపాయలు. సో ఈ మొత్తాన్ని కూడా ఈయన తన కంపెనీ ఉద్యోగ సంఘాల కోసం విరాళంగా ఇచ్చేశారు. ఆయన ఎక్కడైతే ఆయన పెట్టుకున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే శాలరీస్ చాలా తక్కువగా ఉండేవి. బట్ ఈ 6,200 కోట్ల రూపాయలు ఏదైతే కంపెనీ వాల్యూ ఉందో ఈ మొత్తాన్ని కూడా ఈయన తన కంపెనీ ఉద్యోగ సంఘాల కోసం విరాళంగా ఇచ్చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. శ్రీరామ్ గ్రూప్ నుంచి అప్పుడు ఆయన రిటైర్ తీసేసుకున్నారు. ప్రస్తుతం అయితే త్యాగరాజన్ చాలా అంటే చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. ఓ చిన్నపాటి ఇంట్లో ఉంటున్నారు. ఎక్కడికైనా వెళ్ళి రావడానికి ఒక చిన్నపాటి కారునైతే ప్రస్తుతం వాడుతున్నారు. మొబైల్ ఉపయోగించడానికి కూడా ఆయనకు ఇష్టం లేదట. సో వ్యాపార దినపత్రికలు చదవడం అంటే న్యూస్ పేపర్స్ చదవడం, దెన్ కొంచెం హ్యాపీ రిలాక్స్డ్ మ్యూజిక్ వినడం, చాలా ప్రశాంతమైన జీవితాన్ని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన గడుపుతున్నారు. సో శ్రీరామ్ గ్రూప్కు సంబంధించి ఏ వివరాలు ఇక తనకు ఎట్లాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం కూడా చేసేసారట. అయినా కంపెనీ సీనియర్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి 15 రోజులకోసారి ఈయన్ను కలిసి సలహాలు సూచనలు కూడా ఇంకా కూడా తీసుకుంటున్నారట. శ్రీరామ్ కంపెనీని మరింత అభివృద్ధి పరిచే దిశగా ప్రస్తుతం అయితే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈయన ఒక పెద్ద త్యాగమూర్తే అనుకోవచ్చు. అందుకే కలియుగ కర్ణుడు అని అందరూ ముద్దుగా సిచ్యువేషన్ కనిపిస్తోంది. వాళ్ళ ఉద్యోగులు ఉద్యోగుల సంఘాలకు ఆయన కంపెనీకి సంబంధించి 6,200 కోట్ల రూపాయలని దానం చేశారంటే మామూలు విషయం కాదు.